హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటైన నీలకంఠాపురం దేవస్థానం గురించి చెప్పబోతున్నాను. ఈ దేవస్థానం హిందూపురం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు మడకశిర నుంచి అయితే కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ దేవస్థానానికి ముస్లింలు కూడా వస్తున్నారు. చూసారా వీడియోలో? ఇలా ముస్లింలు కూడా వచ్చి ఈ దేవుణ్ణి దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ముఖ్యంగా శివుని యొక్క విగ్రహంతో పాటు చాలా దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా మడకశిర తాలూకాలోని నీలకంఠాపురం గ్రామంలో ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన ఒక పాత హిందూ దేవాలయం. ఒక్కసారి ఈ దేవాలయం యొక్క ధ్వజస్తంభం చూసారా? ఎంత అందంగా ఉందో. అలాగే గోపురం, ఒక్కసారి చూసేయండి. ఇలా దేవస్థానానికి ఎప్పుడైనా వెళ్తే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏ దేవుడైతే ఏంటండి, అసలు దేవాలయానికి ఎందుకు వెళ్తాం? మనము మనస్సు ప్రశాంతంగా ఉంచడానికి మరియు మనలోని ఒత్తిడిని తగ్గించుకొని ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందడానికి వెళ్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీ, గణపతి మరియు సరస్వతీదేవి యొక్క విగ్రహాలు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ వీరికి ప్రత్యేకంగా పూజలు చేశారు. శివుని విగ్రహంతో పాటు అష్టలక్ష్ముల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, విగ్రహాలు ఇవి పాతకాలం నాటి విగ్రహాలు మరియు నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం ఆ నీలకంఠ శివయ్యని చూడడానికి వెళ్తున్నాం. ముందుగా మనకు ద్వారపాలకులు దర్శనమిచ్చారు. తర్వాత నంది విగ్రహం, చూసారా? నంది విగ్రహం ఎదురుగా నీలకంఠేశ్వరుడు మరియు ఆ పక్కనే పార్వతీదేవి విగ్రహం. అలాగే నరసింహస్వామి, ఇంకా కోదండరామస్వామి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి సీతా సమేతంగా ఉన్నారు. ఇక్కడ చూశారు పాండురంగ స్వామివారు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం ప్రముఖ రాజకీయ నాయకుడైన
రఘువీరారెడ్డి గారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. ఈ ఆలయానికి ఆంధ్ర ప్రజలే కాకుండా కర్ణాటక దగ్గర కావడంతో కర్ణాటక నుంచి కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు వస్తారు. ఇక్కడ మహాశివరాత్రి, ఉగాది ఇలాంటి పండగ సందర్భాల్లో ఉత్సవాలు ఘనంగా జరుపుతారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. కేజీఎఫ్ సినీ దర్శకుడైన ప్రశాంత్ నీల్ పేరులోని నీల్ అంటే ఈ నీలకంఠాపురమేనండి. ఇక్కడ మనం ప్రత్యేక పూజ చేయించుకోవాలంటే కూడా టికెట్ తీసుకొని పూజ చేయించుకోవచ్చు. అలాగే వివాహాలు, ఏమైనా కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంది. మేము పండగ సందర్భంగా ఈ దేవాలయాన్ని దర్శించుకున్నాము. మేము దేవాలయాన్ని దర్శించుకొని బయటికి వచ్చాము. ఒకసారి ఆలయం యొక్క మొత్తం వ్యూని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.